హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి చీర కొంగును ముసుగు కప్పుకొని రూమ్లో నుంచి బయటకు రాగానే గగన్ భూమిని చూసి, ఏంటి భూమి, లేట్ అవుతుందని చెప్పాను కదా, త్వరగా చీర కట్టుకొని రమ్మంటే ముసుగు కప్పుకొని వచ్చావేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, బ్లౌజ్కి థ్రెడ్స్ కట్టాలి బావా, నువ్వు కడతావా అని భూమి అడుగుతూ ఉంటుంది. "ఆ! నేనా? నేను కట్టను" అని గగన్ అంటూ ఉంటాడు. "అదేంటి బావా అలా అంటున్నావు? నేనేమీ పరాయిదాన్ని కాదు కదా, నీ భార్యనే కదా" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. "ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు" అని గగన్ అంటూ ఉంటాడు. "సర్లే బావా, నువ్వు కట్టకపోతే నేను ఇలా రమ్మంటే ఇలా వస్తాను, లేదంటే ఇక్కడే ఇలానే ఉండిపోతాను. అక్కడ నీ తమ్ముడు చెర్రీ కోర్టులో ఫైనల్ హియరింగే కదా, నాకెందుకులే" అని భూమి అంటూ ఉంటే, "అబ్బా, పట్టు కడతాను" అని చెప్పి గగన్ భూమికి బ్లౌజ్ థ్రెడ్స్ కడుతూ ఉంటాడు. ఇంకా భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే లిల్లీ బయటకు వచ్చి, ఇక బయలుదేరదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "త్వరగా రా లిల్లీ, వెళ్దాం" అని చెప్పి గగన్ భూమి అంటూ ఉంటారు. ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు చర్యని తీసుకొని కోర్టు దగ్గరకు వస్తారు. అపూర్వ వాళ్ళు కూడా కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. "మమ్మీ, అంత రిలీఫ్గా ఎలా ఉండగలుగుతున్నావు మమ్మీ? ఆ గగన్ భూమిలో లిల్లీని తీసుకొని వస్తారు, లిల్లీ నిజం చెప్పేస్తుంది, చెర్రీ శిక్ష నుంచి తప్పించుకుంటాడు మమ్మీ" అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. "డోంట్ వరీ బేబీ, వాళ్ళు కోర్టుకు రారు" అని అపూర్వ అంటూ ఉంటుంది. "ఎందుకు రారు మమ్మీ? అంత కష్టపడి మనం లిల్లీని ఎక్కడ దాచిపెట్టామో తెలుసుకున్న వాళ్ళు లిల్లీని కోర్టుకు తీసుకురాకుండా ఎలా ఉంటారు" అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. "వాళ్ళు కోర్టుకి రావటానికి బయలుదేరతారు, కానీ మధ్యలో మన మనుషులు వాళ్ళని అడ్డగిస్తారు" అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. "గగన్ బావ చాలా బలం కలిగినవాడు మమ్మీ, గగన్ బావ ఎలాంటి రౌడీలనైనా కొట్టేస్తాడు" అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. "నక్షత్ర, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. నేను పెట్టిన రౌడీలు మామూలు రౌడీలు కాదు, వాళ్ళు మనుషుల్ని చీల్చి చెండాడేస్తారు. మనం గగన్ని చీల్చి చెండాడేసేయమని చెప్పాము" అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. "మమ్మీ, అవునా" అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. "అవును, ఎట్టి పరిస్థితిలో గగన్ భూమిలో లిల్లీని తీసుకొని కోర్టుకు రారు" అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, "అమ్మయ్య, ఇప్పుడు నేను టెన్షన్ నుంచి బయటపడ్డట్టు అనిపిస్తుంది" అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. "మమ్మీ, ఇప్పుడు వెళ్ళి ఆ చెర్రిగడితో మాట్లాడొస్తాను" అని చెప్పి నక్షత్ర చెర్రీ దగ్గరికి వెళ్ళి, "చెర్రీ, నీకు శిక్ష పడుతుందని బాధపడుతున్నావా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "నన్ను శిక్ష నుంచి కాపాడటానికి మా అన్నయ్య సాక్ష్యం తీసుకొస్తాడు, నాకు శిక్ష పడదు" అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. పాపం, చెర్రీకి అసలు విషయం తెలియక అలా మాట్లాడుతున్నాడు. అయినా నీలాంటి వాడికి ఇలాంటి శాస్త్రి జరగాల్సిందే చెర్రీ. భూమి మెడలో తాళి కట్టమంటే నా జీవితాన్ని బలి చేయడం కోసం నా మెడలో తాళి కట్టావు కదా నువ్వు, అందుకే ఆ దేవుడు నీకు ఈ శిక్ష వేస్తున్నాడు అనుకొని శిక్షని సంతోషంగా ఆహ్వానించు నీ లైఫ్లోకి" అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. "చూస్తుండు లిల్లీ, ఒక్క నిమిషం ముందైనా మా అన్నయ్య నన్ను కాపాడతాడు" అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. "చెర్రీ, నిన్ను చూస్తుంటే జాలి అనిపిస్తుంది. పాపం, ఇంతవరకు నీ కోసం ఎవ్వరు కూడా కోర్టుకు రాలేదు, అంటే నువ్వు తప్పు చేసావని అందరూ నమ్ముతున్నారు చెర్రీ" అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. "సార్, కోర్టుకు టైం అయింది, జడ్జి గారు కూడా వచ్చే టైం అయింది, లోపలికి వెళ్దాం పదండి" అని చెప్పి కానిస్టేబుల్స్ చెర్రీని అంటూ ఉంటారు. ఇక చెర్రీని తీసుకొని కానిస్టేబుల్స్ లోపలికి వెళ్తూ ఉంటారు. "ఏంటి బేబీ, ఆ చెర్రీతో ఆడుకోవటం పూర్తయిందా" అని అపూర్వ నక్షత్రం అడుగుతూ ఉంటుంది. "అవును మమ్మీ, అయిపోయింది, పద వెళ్దాం మనం కూడా లోపలికి" అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అందరూ కూడా కోర్టులోకి వెళ్తూ ఉంటారు. మరోవైపు గగన్ భూమిలో లిల్లీని తీసుకొని కోర్టుకు వస్తూ ఉంటే ఎదురుగా రాళ్ళు అడ్డుగా పెట్టి ఉంటాయి. గగన్ కారు దిగి, "ఇదేంటి, ఈ రూట్లో రాళ్ళు పెట్టున్నాయి" అని అటు ఇటు చూస్తూ ఉండగా వెనుక నుంచి 3 కార్లు వచ్చి ఆగుతాయి. 3 కార్లలో నుంచి రౌడీలు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక గగన్ రౌడీలను చూసి, "భూమి, లిల్లీ, మీరు కారులోనే ఉండండి, ఆ అపూర్వ మన కోసం రౌడీలను పంపించింది, వాళ్ళ పని పట్టి వస్తాను" అని చెప్పి గగన్ రౌడీలతో ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇక రౌడీలు గగన్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక గగన్ కూడా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది రౌడీలు కారులో ఉన్న లిల్లీ దగ్గరకు వెళ్ళి లిల్లీని కారులో నుంచి బయటకు లాగుతూ ఉంటే భూమి వెళ్ళి
రౌడీల నుంచి లిల్లీని విడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక కర్ర తీసుకొని ఒక రౌడీ లిల్లీని కొట్టబోతూ ఉండగా గగన్ వెళ్ళి ఆ రౌడీని కొడతాడు. దాంతో రౌడీ వెళ్ళి కింద పడిపోతాడు. భూమి లిల్లీని తీసుకొని వెళ్ళి ఆ పక్కన నుంచో, వీళ్ళ సంగతి నేను చూసొస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి లిల్లీని తీసుకొని పక్కకు వెళ్ళి నుంచుంటుంది. ఇక అప్పుడే రౌడీలు గగన్తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక గగన్ రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. ఇక ఇంకొక రౌడీ కింద పడిపోయి గన్ను బయటికి తీసి లిల్లీని షూట్ చేయాలని చూస్తూ ఉంటాడు. లిల్లీకి గన్ గురిపెట్టి షూట్ చేయగానే లిల్లీని కాపాడటం కోసం భూమి లిల్లీని పక్కకు లాగుతుంది. ఇక బుల్లెట్ భూమికి ఎక్కడ తగులుతుందో అని చెప్పి గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి బుల్లెట్కి అడ్డుగా నుంచుంటాడు. దాంతో బుల్లెట్ గగన్ గుండెల్లోకి దూరిపోతుంది. ఇక గగన్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతూ ఉండగా భూమి బావా బావా కళ్ళు తెరువు బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి నువ్వు అర్జెంటుగా లిల్లీని తీసుకొని కోర్టుకు వెళ్ళు, అక్కడ చెర్రీకి శిక్ష పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. బావా నువ్వు ఈ కండిషన్లో ఉంటే నిన్ను వదిలి నేనెలా వెళ్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ భూమి, మనం ఇంత కష్టపడింది చెర్రీ నిర్దోషని నిరూపించడానికి, దయచేసి వెళ్ళు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయ్యో దేవుడా, ఇలాంటి పరిస్థితి కల్పించావేంటయ్యా, నేను ఇప్పుడు బావను చూసుకోవాలా లేదంటే చెర్రీకి శిక్ష పడకుండా చూసుకోవాలా, ఏం చెయ్యాలో నువ్వే చెప్పయ్యా, ఏదో ఒక పరిష్కారం చూపించయ్యా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి, సమయం లేదు, తొందరగా లిల్లీని తీసుకొని కోర్టుకు వెళ్ళు అని గగన్ అంటూ ఉంటే అప్పుడే అటుగా కారు వెళ్తూ ఉంటుంది. లిల్లీ వెళ్ళి కారు ఆఫ్ చేయి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక లిల్లీ వెళ్ళి కారు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ కారులో శారద ఉంటుంది. ఇక కారు ఆఫ్ చేయగానే ఏంటి లిల్లీ నువ్విక్కడ ఉన్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆంటీ, గగన్ గారిని రౌడీలు షూట్ చేశారు, వెంటనే గగన్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటీ అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి నానా గగన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. భూమి అమ్మ వచ్చింది, నన్ను అమ్మ చూసుకుంటుంది, నువ్వు లిల్లీని తీసుకొని కోర్టుకు వెళ్ళు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, బావను వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళండి, నేను చెర్రీకి శిక్ష పడకుండా కోర్టుకు లిల్లీని తీసుకెళ్ళి అక్కడ పని పూర్తయిపోగానే హాస్పిటల్కు వస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. తొందరగా తొందరగా డ్రైవర్ త్వరగా రా, బావను కారులో కూర్చోబెట్టు అని చెప్పి భూమి గగన్ని కారులో కూర్చోబెట్టేసి లిల్లీని తీసుకొని కోర్టుకు బయలుదేరుతుంది. అత్తయ్య జాగ్రత్త అని చెప్పి భూమి శారదకు చెప్తూ ఇక కోర్టుకు వెళ్తారు. ఒరే గగన్, ఏంట్రా ఆ దేవుడు మనకే ఎందుకురా ఇన్ని కష్టాలు ఇచ్చాడు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నాకేం కాదు, నువ్వు బాధపడకు అని చెప్పి గగన్ శారదకు ధైర్యం చెప్తూ ఉంటాడు. దేవుడా, నా కొడుక్కి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలయ్యా అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక డ్రైవర్ త్వరగా పోనివ్వు అని శారద చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు. మరోవైపు కోర్టులో జడ్జి గారు ప్రొసీడ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని చెర్రీ నిర్దోషి అని నిరూపించుకోవడానికి మీరు ఇన్ని రోజులు గడువిచ్చారు, చెర్రీ నిర్దోషి అని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు తీసుకొచ్చారో అడగండి జడ్జి గారు అని చెప్పి అపూర్వ తరపు లాయర్ అంటూ ఉంటాడు. సాక్ష్యం రాలేదు కాబట్టి చెర్రీకి శిక్ష పడుతుంది కదా మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. కాసేపట్లో జరిగేది అదే కదా బేబీ అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక పీపీ గారు ఏంటి సాక్ష్యం తీసుకొచ్చారా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇక పీపీ గారు అటు ఇటు చూస్తూ ఉంటాడు. పీపీ గారిని చూస్తుంటే అర్థం కావట్లేదా జడ్జి గారు, ఎలాంటి సాక్ష్యం లేదు, చెర్రీ దోషి అని ప్రకటించండి అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. పీపీ గారు మిమ్మల్ని అడుగుతుంది, మీ క్లయింట్ ఏ తప్పు చేయలేదనటానికి ఏదైనా సాక్ష్యం తీసుకొచ్చారా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. జడ్జి గారు ఇంకాస్త సమయం ఇవ్వండి, నా క్లయింట్ నిర్దోషాన్ని నిరూపిస్తాను అని లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని ఈ కేసుకి అనవసరంగా ఇంత టైం వేస్ట్ చేశారు, మరింత టైం మీరు వీళ్ళకు ఇచ్చారనుకోండి అబద్ధాన్ని నిజమని నిజాన్ని అబద్ధమని సృష్టించే ఆస్కారం ఉంది జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. అయితే సాక్ష్యం లేదన్నమాట అని జడ్జి గారు అంటూ ఉంటే లేదు జడ్జి గారు అని చెర్రీ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ లిల్లీని తీసుకొని కోర్టుకు వచ్చి సాక్ష్యం ఉంది జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అందరూ కూడా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు. మమ్మీ భూమి వచ్చేసింది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. అవును, భూమి ఎలా వచ్చింది, రౌడీలు భూమి వాళ్ళను బంధించలేదా అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
జడ్జి గారు, సాక్షిని తీసుకొచ్చాను చెర్రీ నిర్దోషాన్ని నిరూపించడానికి అని భూమి చెప్తూ ఉంటే, ఏం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి అని జడ్జి గారు చెప్పడంతో, లిల్లీ వెళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక లిల్లీ బోన్లోకి వెళ్ళి నుంచుంటుంది. నమస్కారం జడ్జి గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ లిల్లీ వైపు చూసి లిల్లీని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లిల్లీ, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పాలనుకున్నదేదో జడ్జి గారికి చెప్పు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. అన్ని విషయాలు తర్వాత చెప్తాను జడ్జి గారు, ముందు నిజాలేంటో తెలుసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చెప్పమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. చెర్రీ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నేను చెప్పింది అబద్ధం జడ్జి గారు. చెర్రీ నిర్దోషి. చెర్రీ ఏ తప్పు చేయలేదు. నాకు గెస్ట్ హౌస్ చూపించడానికి మాత్రమే చెర్రీ అక్కడకు తీసుకెళ్లాడు. చెర్రీ నాపై చెయ్యి కూడా వేయలేదు అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. మరి ఆ రోజు చెర్రీపై ఎందుకు కేసు పెట్టావమ్మా? చెర్రీ తప్పు చేశాడని కోర్టులో ఎందుకు చెప్పావు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఆ అపూర్వ మా నాన్నను బంధించి చంపేస్తానని బెదిరించింది జడ్జి గారు. తను చెప్పినట్టు చెప్పమని చెప్పింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అపూర్వ చెప్పినట్టు చెప్పాను అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. దయచేసి చెర్రీ నిర్దోషి. చెర్రీని వదిలిపెట్టండి జడ్జి గారు అని చెప్పి లిల్లీ అంటూ ఉంటుంది. మా నాన్న ఆ అపూర్వ బందీలో ఉన్నాడు. మా నాన్నను ఆ అపూర్వ నుంచి విడిపించండి జడ్జి గారు. తప్పు చేసింది ఈ అపూర్వ. ఈ అపూర్వకు శిక్ష పడేలా చేయండి అని లిల్లీ చెప్తూ ఉంటుంది. అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటే అపూర్వ వెళ్ళి బోన్లో నుంచుంటుంది. లిల్లీని ఎందుకు భయపెట్టావు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. లిల్లీ అబద్ధం చెప్తుంది. లిల్లీని నేను భయపెట్టలేదు జడ్జి గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. లేదు జడ్జి గారు, ఈ అపూర్వే భయపెట్టింది. అపూర్వకు ఇష్టం లేకుండా చెర్రీ అపూర్వ గారి కూతురు మెడలో తాళి కట్టాడు. చెర్రీకి బుద్ధి చెప్పాలని, చెర్రీని తన కూతురు జీవితంలో నుంచి శాశ్వతంగా తొలగించాలని ఈ కుట్ర పన్నింది అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. అవును జడ్జి గారు, లిల్లీ చెప్పింది అక్షరాల నిజం. లిల్లీని ఆ అపూర్వ మనుషుల నుంచి కాపాడి తీసుకొస్తుంటే ఆ అపూర్వ మనుషులు మా బావను కూడా షూట్ చేశారు. మా బావ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అపూర్వ అనే ఈ ముద్దాయి ఇన్ని తప్పులు చేసినందుకు కోర్టు వారు ఈ అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని అపూర్వను అరెస్ట్ చేయమని పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది. అలాగే చెర్రీ నిర్దోషని కోర్టు ప్రకటించడమైంది అని జడ్జి గారు చెప్పడంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక పోలీసులు అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వను అరెస్ట్ చేస్తారు. ఏయ్ భూమి, నిన్ను వదలను వదలను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఛీ, నిన్ను ఎంతగానో నమ్మాను, ఎంత మోసం చేశావు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నానా, అపూర్వ చేసింది ఈ ఒక్క తప్పే కాదు, చాలా తప్పులు చేసింది. అన్నీ ఒక్కొక్కటిగా ఇక నుంచి బయటపడుతుంటాయి, చూస్తుండండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, అన్నయ్యకి ఎలా ఉంది అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. తెలియదు చెర్రీ, మీ అన్నయ్య గుండెల్లో బుల్లెట్ ఉంది. శారదత్తయ్య హాస్పిటల్కు తీసుకెళ్ళింది, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి భూమి, చెర్రీ, కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.